హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. నాగబాబు గారు రాజ్యసభ ఎంపీగా దాదాపు ఖరారైపోయినట్టుగా వార్తలైతే వినిపిస్తున్నాయి. అందుకోసమే పవన్ కళ్యాణ్ గారు మొన్న ఢిల్లీ వెళ్లి ప్రధాని గారిని కలిసారని చెప్పేసి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇప్పుడు 3 రాజ్యసభ సీట్లలో నాగబాబు గారి పేరు ఉంటుందా? ఆయన కన్ఫర్మ్ ఏనా? మరి పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ టూర్ కూడా సక్సెస్ అయిపోయినట్టేనా? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు జయదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారి కోసం డిస్కస్ చేసి తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్, నాగబాబు గారు కూడా రాజ్యసభ ఎంపీగా పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఆయనకు ఆ సీట్ కూడా ఇచ్చేసినట్టుగా వార్తలైతే వినిపిస్తున్నాయి సార్. అందుకోసమే పవన్ కళ్యాణ్ కూడా మొన్న ఢిల్లీ టూర్ ప్లాన్ చేసుకున్నారు. తన బ్రదర్‌ని ఈ విధంగా చేయాలని చెప్పేసి అన్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి సార్. నాగబాబు గారి పేరు కన్ఫర్మ్ అయిపోయినట్టునా? మరి మీరేం చెప్తారు సార్? ఇది నాగబాబు గారి పేరు కన్ఫర్మ్ అయింది. రాజ్యసభ సీటు గ్యారంటీ అనేది సోషల్ మీడియా వేదికగా నడుస్తున్న సమాచారం. మేబీ జన సైనికుల్లో ఉండే కొంతమంది అనుచరులు మాట్లాడుకుంటున్న విషయాలు ఈ విధంగా వైరల్ అయినా అయ్యుండొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళింది ఆల్మోస్ట్ ఆల్ అసెంబ్లీ, ఏదైతే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఆయన ప్రచారం చేసిన సుమారుగా ఒక 6-7 నియోజకవర్గాలకు సంబంధించి అన్నీ సక్సెస్ అయ్యాయి. ఇంకోటి ఏది డోంగ్లేరో ఏదో సంథింగ్, ఆ నియోజకవర్గం ఇంతవరకు ఎప్పుడు బీజేపీ గెలవలేదంట. ఐ మీన్ కూటమి. సో ఈ నెల ప్రచారం చేశాక అది ఒక రికార్డ్ అని చెప్పి ఇంతకుముందు ఎవరో స్టేటస్ కూడా పెట్టారు. సో దీని తర్వాత అంత ప్రశాంతంగా ఎలక్షన్స్ తర్వాత ఇప్పుడు పార్టీ పెట్టి ఎలక్షన్స్ లో గెలిచి డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇది రెండోసారి అనుకుంటా ఢిల్లీ వాళ్ళు. మొన్న అమిత్ షా గారిని కలవడానికి వెళ్ళారు. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలిశారు. ప్రశాంతంగా 3 రోజులు గడిపింది ఇదే మొదటిసారంట. సో అలాంటప్పుడు ఆయన కలిసినప్పుడు కూడా ఆయన ఒక ముందు కన్నా ఇంకా ఆయనకి బాగా పట్టు పెరిగింది, సెంట్రల్లో కూడా అందరి దగ్గర గుర్తింపు కూడా పెరిగింది అనే రకంగా సోషల్ మీడియా వేదికగా వార్తలు హల్చల్ చేస్తుంది. ఓకే. ఇది కాకుండా ఆయన ఏదైతే రాజమండ్రిదో సంథింగ్ కాకినాడ ఎంపీకి సంబంధించి ఈయన కొంచెం త్యాగం చేశారు బీజేపీకి. అది యాక్చువల్గా నాగబాబు గారు పోటీ చేయాల్సిన కాన్స్టిట్యూషన్. బట్ కూటమి కోసం ఎలాగైనా వైసీపీ ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఉద్దేశంతోనే కూటమిలో చేరారు కాబట్టి అప్పుడు త్యాగం చేసిన దాంట్లో నాగబాబు గారు కూడా ఉన్నారు. సో అప్పుడు చెప్పారంట, అనే నీకు రాజ్యసభ అయినా నీకు చేపిస్తానన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో మాట ఇచ్చారన్నట్టు కూడా వార్తలు ఉన్నాయి తప్ప ఎక్కడ న్యూస్ అయితే లేదు. అంటే సభాముఖంగా ఆయన ప్రెస్ మీట్ లో ఎక్కడ మాట్లాడిన సందర్భాలు లేవు. కానీ ఖచ్చితంగా ఇది అన్నయ్యకి ఏదో చెయ్యాలి. ఎందుకంటే పార్టీ వ్యవహారాలని పవన్ కళ్యాణ్ గారి తర్వాత భుజానికి ఎత్తుకుని కింద స్థాయిలో అందరినీ సాటిస్ఫై చేసి ఎక్కడైనా పొరపచ్చాలు వచ్చినా, ఇష్యూస్ వచ్చినా మాట్లాడి సెటిల్ చేసేది నాగబాబు గారే. ఎందుకంటే పార్టీ వ్యవహారాలు ప్రతినిధులు ఉన్నారు కదా, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చాలా సందర్భాల్లో చెప్పారు, మాకు ఏదైనా ఉన్నా కూడా మాకు మంత్లీ వన్స్ కానీ 15 డేస్ ఒకసారి కానీ కాన్ఫరెన్స్ కాల్లో కూడా మాట్లాడుతుంటామండి. ఎట్లా ఉంది పార్టీ, కార్యకర్తలు ఏమనుకుంటున్నారు, అభిప్రాయం ఎలా ఉంది అని కూడా నాగబాబు గారు ఇన్పుట్స్ తీసుకొని అది కళ్యాణ్ బాబు గారు చెప్తుంటారు. సో అటువంటి బాధ్యతల్లో ఉన్న నాగబాబు గారు ఖచ్చితంగా ఏదో కీలక పదవి అయితే ఇవ్వాలి. పార్టీలో ఉండే కీలక పదవి ఎలాగో ఉంటుంది, బట్ ప్రభుత్వం తరపున అధికారికంగా ఆదరించగా ఏదైనా ఉంటే బాగుంటుంది అనేది ఒక అభిప్రాయం. అది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో మాట ఇచ్చారట, ఖచ్చితంగా నిలబెట్టుకుంటారు. ఇకపోతే ఏదైతే బీజేపీలో ఉన్న కృష్ణయ్య గారు ఇప్పుడు వైసీపీకి సంబంధించి వైసీపీ 3 మస్తాన్ రావు గారు, అలాగే మోపిదేవ్ గారు, ఆర్ కృష్ణ బీసీ ప్రెసిడెంట్ గారు, బీసీ కులాల ప్రెసిడెంట్. సో ఆయన ముందు టీడీపీలో ఉండేవారు, తర్వాత బీజేపీ వెళ్ళినట్టున్నారు. 2014లో ఇక్కడ మన ఎల్బీ నగర్ అక్కడ నుంచి గెలిచారు కూడా కదా. సో తర్వాత టీడీపీ, తర్వాత బీజేపీ, ఇప్పుడు వైసీపీ ద్వారా రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. అయితే ఈ 3 కూడా రాజీనామా చేయడం వల్ల ఒకరిది 4 ఏళ్ళు పదవి కాలం వైపు ఇంకా 2 ఏళ్ళు ఉంది, ఇంకొక ఇద్దరిది 2 ఏళ్ళ పదవి కాలం వైపు 4 ఏళ్ళు ఉంది. అంటే ఇంకొక 24 అంటే 2028 వరకు కూడా అవకాశం ఉంది. సో ఆ 3 రాజీనామా చేయబడ్డాయి కాబట్టి ఆ రాజ్యసభ సీట్లు ఏవైతే రాజీనామా చేశారో ఇప్పుడున్న 164 కదా, 164 అంటే 3 డివైడెడ్ బై 3 వేస్తే ఒక్కొక్కరికి 50+ ఎన్నో ఎమ్మెల్యేల సీట్లు వస్తాయి. సో 50+ ఉన్న వాళ్ళు 3 ఎంచుకునే అవకాశం ఉంది. ఈ 3లో 2 టీడీపీ తీసుకుంటుంది, 1 జనసేనకి ఇవ్వబడుతుంది అన్నట్టుగా ఉంది. లేదు, రాజ్యసభలో పట్టు పెంచుకోవడానికి బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది కాబట్టి, ఆల్రెడీ వైసీపీకి రాజ్యసభలో పట్టుతూ ఉంది కాబట్టి అది కొంచెం తగ్గించుకోవాలి, అందుకే వైసీపీకి ఇన్ని రోజులు బీజేపీ సపోర్ట్ చేసింది అనేది కూడా ఒక వార్త ఉంది కదా. సో ఖచ్చితంగా బీజేపీ కూడా ఒక సీటు అడుగుతుంది అనేది బీజేపీ వాళ్ళ అభిప్రాయం. బట్ జనసేన వాళ్ళు ఏమంటారు, మేము 28-30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయాలి, ఒక 4-5 లోక్సభలో పోటీ చేయాలనుకున్నాము టీడీపీతో కలిసినప్పుడు. బట్ మీకోసమే 21 స్థానాలు కుదించుకొని ఆ మిగిలిన మేము ఏవైతే 8-9 ఉన్నా మీకు ఇచ్చేసాము.
ఆ తర్వాత లోక్సభ కూడా రెండిట్లోనే పోటీ చేశాము, మేము 4, 5 పోటీ చేయాలి, అవి కూడా బీజేపీకి త్యాగం చేయాల్సి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఎవరైతే దాన్ని ఏమంటారు, ఎదురు తిరిగే వాళ్ళు, రెబల్స్, వాళ్ళని అప్పుడో బుజ్జగించాం కాబట్టి ఆ బుజ్జగించే వాళ్ళందరూ కూడా ఇప్పుడు రాజ్యసభ లేదా నామినేట్ పోస్ట్ ఏదో ఇవ్వాల్సి వస్తుంది. ప్రధానంగా నాగబాబు గారు కూడా ఈ విధంగా చెప్పారు కాబట్టి ఖచ్చితంగా అందులో ఒకటి జనసేన కేటాయించే విధంగా అది కూడా నాగబాబు గారికే ప్రతిపాదించే విధంగా నిర్ణయం తీసుకున్నారన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఓకే. ఈవెన్ ఈ విషయంలో మాట్లాడారు. అండ్ రాష్ట్రానికి సంబంధించిన నిధుల గురించి కానీ, మహారాష్ట్రలో జరిగిన క్యాన్వాసింగ్ లో గెలుపు విషయం కానీ అదే కదా, నేను నీకు పని అప్ చెప్పాను, నువ్వు సక్సెస్ చేసావు, నీకేం కావాలి కోరుకో అంటారు జనరల్ గా. అబ్బా సూపర్ రా, నువ్వు ఇలా చేసావు కాబట్టి నీకు నేను ఏదో ఒకటి చేస్తాను రా అంటే ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కాబట్టి, కూటమే కాబట్టి, సార్ మాకు నిధులు కావాలి, రాష్ట్రం పరిస్థితి చూడండి, అలాగే ఎంపీ సీటు కూడా అన్నయ్యకి ఇస్తే బాగుంటుందని అడుగుండొచ్చు. అంటే ఒక అపోహలు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఇంకాస్త ఇమేజ్ పెరిగింది, ఇంకాస్త నేషనల్ లీడర్ అయిపోయారు అనే వార్తలు కూడా వచ్చాయి కాబట్టి నాగబాబు గారికి కన్ఫర్మ్ అయింది అనుకునే సంబరాల్లో జన సైనికులు ఉన్నారు. బట్ టీడీపీ కూడా ఒక ఎంపీ సీటుకే, బీజేపీకి ఇంకో ఎంపీ సీటుకి కేటాయిస్తుందా లేదా టీడీపీ 2 తీసుకుంటుందా అనేది కూడా ఒక సబ్జెక్ట్. ఎందుకంటే టీడీపీకి 2 తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువ ఆల్మోస్ట్ బాగా గెలుచుకొని కొన్ని స్థానాలు త్యాగం చేయడం వల్ల వాళ్ళకు కూడా, ఇప్పుడు వర్మ గారు ఉన్నారు, మరి ఆయనకి ఏంటి పరిస్థితి? ఆయనకు ఒక ఎమ్మెల్సీ అన్నారు, లేదు, నామినేట్ పోస్టులో ఆయన పేరు లేదు, ఇప్పుడు మరి ఏంటి, రాజ్యసభ ఇస్తారా? ఇవ్వాలిగా. మరి పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేస్తే ఆయన ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తామని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారుగా. సో ఇట్లాంటి టీడీపీకి కూడా చాలా హడ్డిల్స్ ఉన్నాయి కాబట్టి టీడీపీ 2 తీసుకొని జనసేన 1 తీసుకుంటే ఆ 1 కూడా నాగబాబు గారికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది బలంగా వినబడుతున్న వార్త. చూద్దాం మరి ఈయన మాట చెల్లుబాటు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారికి. అదే ఇప్పుడు వైరల్ అవుతుండొచ్చు మేబీ. అంటే అంతకుముందు నాగబాబు గారు నేను పొలిటికల్ గా దూరంగా ఉంటాను, ఎటువంటి తీసుకున్నా, అంటే టీటీడీ చైర్మన్ అప్పుడు అన్నప్పుడు రూమర్స్ వచ్చినప్పుడు నేను దూరంగా ఉంటానని చెప్పేసి ఇప్పుడు తీసుకుంటారా, ఇస్తే ఏంటి ఆయన? లేదు, తీసుకుంటే బాగుంటుంది. అంటే పార్టీ పరంగా చెప్పాను కదా, కీలకమైన పదవి ఉన్నా ఆయన